కర్ణాటకలో అత్యధికం దళితులే, రెండవ స్థానంలో ముస్లింలు, 3-4 స్థానాల్లో లింగాయత్, ఒక్కలిగలు. అత్యంత వెనుకబడిన సమాజం కురుబలు. కర్ణాటక ప్రభుత్వానికి కులగణన నివేదిక అందజేసిన జయప్రకాష్ హెగ్డే ఆమోదించిన సిద్ధరామయ్య ప్రభుత్వం నివేదికలో అంశాలు లీక్ అయిన ఎక్స్క్లూజివ్ గా శనార్థి తెలంగాణలో ఈ వార్తను చూస్తా ఉన్నాం. కర్ణాటకలో అత్యధిక జనాభా దళితులే, ఎస్సీలే. రెండవ స్థానంలో ముస్లింలు ఉన్నారు. 3-4 స్థానాల్లో లింగాయత్తు, ఒక్కలిగలు ఉన్నారు. అత్యంత వెనుకబడిన సమాజం కురుబలు కర్ణాటక ప్రభుత్వానికి కులగణన నివేదిక అందజేసిర్రు. ఇది కర్ణాటక రాష్ట్రంలో అత్యధిక జనాభా దళితులని జయప్రకాష్ హెగ్డే కులగణన సర్వేలో వెల్లడైంది. కర్ణాటక స్టేట్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కేఎస్సిబిసి చైర్మన్ జయప్రకాష్ హెగ్డే కులగణన సర్వేయర్గా పరిగణించబడే సామాజిక, ఆర్థిక మరియు విద్యా సర్వేపై తుది నివేదికను గురువారం కర్ణాటక ప్రభుత్వానికి అందజేశారు. ఇది 2వ పేజీకి పోయి చూద్దాం. ఇగో కర్ణాటక రాష్ట్రంలో అందజేసిరిగా ఆ సామాజిక, ఆర్థిక సర్వేతో కూడిన కులగణన నివేదికను సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఆ నివేదికలోని కొన్ని అంశాలు లీక్ అయ్యాయి. మొత్తం 5.98 కోట్ల మందిని సర్వే చేయగా అందులో 32 లక్షల మందిని సర్వే నుంచి తప్పించారు. సర్వే కింద మొత్తం 1351 జాతులను పరిగణలోకి తీసుకున్నారు. 192 కొత్త జాతులను నమోదు చేశారు. 10 మంది కంటే తక్కువ జనాభా ఉన్న 80 జాతులను సైతం నివేదికలో పేర్కొన్నారు. 10 మంది కంటే తక్కువ ఉన్నారట ఆ కులమూలిగా. ఆ సర్వే ప్రకారం కర్ణాటకలో షెడ్యూల్ కులాలు, ఎస్సీ జనాభా అత్యధికంగా 1.08 కోట్లు ఉన్నారట. 2వ స్థానంలో ముస్లింలు, 3వ స్థానంలో లింగాయత్, 4వ స్థానంలో ఒక్కలిగా కమ్యూనిటీలు ఉన్నాయి. రాష్ట్ర జనాభా 5.98 కోట్లలో 3.96 కోట్ల మంది వెనుకబడిన తరగతులకు చెందిన వారు ఉన్నారు. దాదాపు 30 కులాలు అంటే 5.96 కోట్లు అంటే దాదాపు 4 కోట్ల మంది బీసీలే ఉన్నారట. 6 కోట్లలో 4 కోట్లు బీసీలే రకంగా. దాదాపు 30 కులాలను అత్యంత వెనుకబడిన కులాల కింద చేర్చనున్నారు. కర్ణాటకలో కురుబలు అత్యంత వెనుకబడిన సమాజం. మొత్తం 816 కులాలను, ఇతర వెనుకబడిన కులాలను గుర్తించారు. కులాల వారీగా జనాభా ఎట్లుందంటే షెడ్యూల్ కులం ఎస్సీలు కర్ణాటకలో 1.08 కోట్ల మంది ఉన్నారు. ముస్లింలు 70 లక్షలు ఉన్నారు. లింగాయతులు 65 లక్షలు, ఒక్కలిగా 60 లక్షలు, గొర్రెల కాపరులు 45 లక్షలు, ఈడిగా వాళ్ళు 15 లక్షలు, షెడ్యూల్ తెగ ఎస్టీలు 40.45 లక్షలు, విశ్వకర్మలు 15 లక్షల మంది ఉన్నారు. బెస్తవాళ్ళు 15 లక్షలు, బ్రాహ్మణులు 14 లక్షలు అంటే గొల్ల యాదవ సామాజిక వర్గం 10 లక్షలు, మడివాల సమాజం 6 లక్షలు, సంచార సమాజం 6 లక్షలు, కుమ్మరి వాళ్ళు 5 లక్షలు, సవితా సమాజం 5 లక్షల మంది ఉన్నారు. ఇది కర్ణాటక ప్రభుత్వం రీసెంట్ గా చేయించిన కులగణన సర్వేలో బయటకు వచ్చిన అంశాలు. ఎక్స్క్లూజివ్ గా శనార్థి తెలంగాణ మీకు అందించింది. ఎందుకంటే తెలంగాణ కులగణన పైన తీక్షణంగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇతర రాష్ట్రాల్లో జరిగిన కులగణన పైన వాళ్ళతో టచ్లో ఉండి కార్యక్రమాలు చేస్తూ ఉన్న సందర్భంలో ఎక్స్క్లూజివ్గా కర్ణాటకలో అత్యధికంగా ఉన్న జనాభా దళితులే అనేది స్పష్టంగా అంటే ఇట్లా సామాజిక వర్గాలకు తీసుకున్నప్పుడు, లేదంటే ఒకవేళ బీసీలు తీసుకుంటే తెలంగాణ 6 కోట్ల మందికి దాదాపు 6 కోట్ల మందికి 4 కోట్ల మంది బీసీలే ఉన్నారు కర్ణాటకలో. ఇక్కడ మళ్ళీ ఆ 4 కోట్ల మంది బీసీలు అటు పెడితే ఇక చూడు 4 కోట్ల మంది బీసీలు అటు పెడితే 1 కోటి మంది ఏమో ఇల్లు ఎస్సీలు 5 కోట్లు ఆయన ఇక 40 లక్షల మంది ఎస్టీలు వాయ ఇక మిగిలిన ఎంత 50 లక్షలు. అది కథ. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇగో ఈ లెక్కలు బయటికి కులగణన ద్వారా రాబోతా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంది, కులగణన చేయబోతా ఉంది. సో కర్ణాటకకు సంబంధించిన లెక్క మనకు వచ్చింది ఎక్స్క్లూజివ్గా తెలంగాణ రాష్ట్రంలో.